నగరంలోని తిరుమల బైపాస్ రోడ్లో కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు డ్రైనేజీ నీళ్లు ప్రధానమైన రోడ్డులో ప్రవహిస్తుంది. దుర్గంధం వెదజల్లుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్తో కలిసి మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులో నిత్యం యాత్రికులు వచ్చి పోయేటటువంటి ప్రాంతం ప్రధానంగా కొర్లగుంట జంక్షన్లో ఎక్కువ మంది విద్యార్థులు, మహిళలు ఆ దారినే నడుచుకుంటూ వెళ్తుంటారు. దాదాపు నెల రోజులు పైబడి అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ఏరులై పారుతుంటే దుర్గంధం వెదజల్లి స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారు ఆవేదన చెందుతుంటే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ తిరుపతి అని అవార్డులు తీసుకోవడం కాదు, తిరుపతి నగరంలో డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. తిరుపతిలో ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా, ఏ వీధిలో చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు కళ్ళుండి చూడలేని స్థితిలో, ఈ సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఉన్నారు. ఈ దుర్గంధం వల్ల అక్కడ స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని, తక్షణమే ఆ చుట్టుపక్కల వైద్యాధికారులను పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాలని, ఆ ప్రాంతం మొత్తం ప్రతిరోజు స్ప్రే చేయించడం, పార్కింగ్ చేపించాలని డిమాండ్ చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు, కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున స్థానికులందరినీ సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి, పి చిన్న, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భగత్, రవి, సిపిఎం నగర కమిటీ సభ్యులు రాజు, నాయకులు వాసు, మురళి, రాము, బాలా తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజీ సమస్యను రావాలి కమిషనర్ గారు వెంటనే, రావాలి కమిషనర్ గారు వెంటనే, రావాలి కమిషనర్ గారు వెంటనే. కొర్లగుంట మెయిన్ జంక్షన్లో దాదాపు నెల రోజుల నుంచి కొర్లగుంట మెయిన్ జంక్షన్ నుండి రోడ్లు కొట్టేటటువంటి మార్కెట్ రోడ్డు వరకు ప్రధానమైన రహదారిలో డ్రైనేజీ నీళ్ళు దుర్గంధం వెదజల్లుతూ ఉంది, ఏరులై పారుతోంది. మొత్తం కూడా రోడ్డు బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నీళ్ళల్లోనే వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఈ నీళ్ళలోనే వస్తున్నారు. ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకునేటటువంటి ప్రజలందరూ కూడా ఆ నీళ్ళలోనే నడుస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు, స్కూల్ మహిళలు, పిల్లలు అందరూ కూడా ఇదే రోడ్లో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొండకు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా ఇదే దారిలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు డ్యూటీలు చేసేటటువంటి కొండపై డ్యూటీ చేసే వాళ్ళందరూ కూడా ఈ దారిలోనే వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నడుచుకొని దేవుడి దగ్గరికి డ్యూటీ చేసే పరిస్థితి ఉంది. ఈ నీళ్ళల్లో వాసన వస్తున్న నీళ్ళల్లో ఎంత ఇదిగా ఉంటే అసలే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్న పరిస్థితి ఉంది. అనారోగ్యాలు పాలన పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం మున్సిపల్ అధికారులు స్పందించాలి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. స్వచ్ఛ భారత్ లేకపోతే స్వచ్ఛ తిరుపతి అని చెప్పి అవార్డు తీసుకున్నటువంటి మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారా? లేకపోతే చూసి కూడా సమస్యలు పట్టించుకోలేకపోతున్నారా? ఎందుకోసం ఈ సమస్యను మీరు తాక్షారం చేస్తున్నారు? ఎందుకోసం మీరు నిమ్మక నిర్ణయం వ్యవహరిస్తారు? సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.